హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ ఎలక్ట్రానిక్స్ విశాఖపట్నం ఇండియా న్యూ కాలనీ. ఇది 5.1 హోమ్ థియేటర్ కొత్తగా చేశానండి. కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. సో టోటల్గా అన్ని ఎస్టీకే బోర్డు విత్ సబ్బూఫర్ మోస్ఫెట్ విత్ ఎస్టీకే. సో ఇది ఏంటంటే ఫుల్ ప్యానల్ కస్టమరే సెలెక్ట్ చేశారు. ఇంకా లోపల నేను ఏ ఇంటర్నెట్ పార్ట్ వేసానో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సామాన్లు వేసాను. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే పవర్ సప్లై దానికి సెపరేట్గా పవర్ సప్లై పెట్టాను. సో 5 ఛానల్కి నేను ఎస్ఎంపిఎస్ బోర్డు వాడను. 5 amps ఓన్లీ ఎస్టీకే బోర్డుకి. ఎస్టీకే 4392 5 ఛానల్ బోర్డు. ఎస్ఎంపిఎస్ 2 ampere. ఇది నేను వాడింది ఏంటంటే ఓన్లీ రిమోట్ కంట్రోల్ అండ్ డీకోడర్ బోర్డు ఫ్యూటెక్ వాడాను. అండ్ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ నేను సబ్బూఫర్ వాడాను. సబ్బూఫర్ నేను వాడింది ఏంటంటే బిస్మీ ఆడియో సబ్బూఫర్ ఎస్టీకే మోడల్ 250 RMS అవుట్పుట్ వస్తుందండి. అండ్ పవర్ సప్లైకి 10,050 నేను 2 కెపాసిటీలు వాడాను పవర్ సప్లై. ఇంకా నేను వాడింది ఏంటంటే క్యూటెక్ రిమోట్ కంట్రోల్ ఎస్టీకే 4392 అండ్ డీకోడర్ బోర్డు ఫ్యూటెక్ 5.1 స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు 6 ఛానల్ బిస్మీ 250 RMS మనం సబ్బూఫర్. అదే ఇంకా ఎస్టీకే మోడల్ 250 RMS వస్తుంది. సబ్బు బోర్డు వాడానండి. ఇది ఇంకా క్యూటెక్ కంపెనీయే. సబ్బు పంచ్ చాలా బాగుంటుందండి. బోర్డు చాలా బాగుంది. నేను ఇప్పటికి ఒక 10 సెట్లు వేసాను. సో కస్టమర్ హ్యాపీ అయ్యారు ఈ బేస్ బోర్డు. సో పంచ్ బాగా పడుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ప్రతి దానికి నేను పవర్ సప్లై సెపరేట్గా చేశాను. ప్రతి స్పేస్కి ప్రతి యాంప్లిఫైర్కి మనం అన్ని సెపరేట్ పవర్ సప్లై చేసాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా మనకి కంప్లైంట్ వచ్చింది అనుకోండి సెట్ ఇన్ ఫ్యూచర్లో మనం ఈజీగా రిపేర్ చేయగలం. ఏ టెక్నీషియన్ ఇంకా ఈజీగా రిపేర్ చేయగలరు. దేనికి పవర్ సప్లై సెపరేట్ కాదండి. సాధారణంగా కంప్లైంట్ రాదు. సో ఏంటంటే కంప్లైంట్ ఇన్ కేసు వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో నేను ఒకసారి మీకు ఫ్రెండ్స్ ఫ్రంట్ ప్యానల్ ఆన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ ప్యానల్ నేను సెట్ ఆన్ చేసి మీకు చూపించాను. ఇది నేను వేసింది బ్లూటూత్ బోర్డు ప్లస్ ఇవి వియోమీటర్ రెండు వియోమీటరు. ఇంకా ఈ నాబ్స్కి లైటింగ్ పెట్టాను. మామూలు నాబ్స్ లుక్ బాగా రావడానికి లైటింగ్ పెట్టాను. ఇవి గ్లాస్ టైప్ నాబ్స్ అండి. మీకు లైటింగ్ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది వియోమీటర్ పెట్టానండి ఫ్రెండ్స్, చూపిస్తాను. ఆన్ చేసి మీకు ఈ 2 చూపిస్తున్నాను. ఎలాగా మీకు సాంగ్స్ వచ్చిన వల్ల మీకు ఎలాగా కంటిన్యూగా మీకు బ్లింకింగ్ వస్తుంది. సాంగ్స్ పాజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది. సో ఇంటర్నెట్ పార్ట్ మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఒకసారి ఇంటర్నెట్ చూపి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను. మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఏంటి నేను ఇచ్చేసానని. ఇవి 5 ఛానల్ ఆక్స్ కనెక్షన్. మీరు ఎప్పుడైనా ఆక్స్ పెట్టాలంటే, మైక్ పెట్టాలంటే, ఏదైనా మిక్సర్ పెట్టాలంటే ఈ 5 ఛానల్ పెట్టుకోవచ్చు. ఇంకా డీకోడర్ బోర్డులో ఏఆర్సి, కోఎక్సెల్, ఆప్టికల్ ఈ 3 మీరు వాడుకోవచ్చు. డాల్బీ డిజిటల్ అండ్ డిటిఎస్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను ఫ్యాన్ పెట్టాను, అడ్జస్ట్ ఫ్యాన్. ఇక్కడ ఫ్యాన్ పెట్టలేదు, 2 ఫ్యాన్లు ఇచ్చాడు కానీ ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు పెట్టానని ఫ్యాన్ పెట్టలేదు. ఇవి 6 సాకెట్లు, 4 సాకెట్లు 1 2 3 4. సో కిందది డమ్మీ. ఎప్పుడైనా మీకు డబుల్ సబ్బూఫర్ కావాలంటే మనం డబుల్ సబ్బూఫర్ యాడ్ చేయగలం. ఇప్పుడు ఈ 3 మనకి కనెక్షన్. లెఫ్ట్ రైటు, సరౌండింగ్ రైటు, సరౌండింగ్ లెఫ్ట్,
సెంటర్ అండ్ సబ్, ఇవి బ్యాక్ సైడ్. ఫీజ్ కనెక్షన్ ఇచ్చాను. ఎప్పుడైనా మీకు ఓల్డేజ్ హై వచ్చిందా, లేకపోతే లోపల ఏ ఇంటర్నెట్ అయినా షార్ట్ అయింది అనుకోండి, మీకు డైరెక్ట్గా ఫీజు పోతుంది. మీరు ఎప్పుడైనా సెట్ అయిపోయింది అనుకోండి, ఫీజు చెక్ చేసుకోవాలి. సో ఫీజుకి నేను కనెక్షన్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కస్టమర్కి డెలివరీ చేస్తున్నాను. నేను కస్టమర్ ఇంట్లో ఫుడ్ సెటప్ చేసి మీకు టోటల్గా చూపిస్తాను ఎలా ఉందని సెట్, అండ్ చిన్న సౌండ్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్.